నూమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఓఆర్ఆర్ నుంచి. కేంద్ర మాజీ మంత్రి జార్జ్ ఫెర్నాండెస్ కన్నుమూశారు. కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 88 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. చాలా రోజుల నుంచి జార్జ్ ఫెర్నాండెస్ ప్రజా జీవితానికి దూరంగా ఉంటున్నారు. వాజ్పేయి ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన యోధుడిగా జార్జ్ ఫెర్నాండెస్కు పేరు పొందారు. జార్జ్ ఫెర్నాండెస్ మరణంపై పూర్తి వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, జార్జ్ ఫెర్నాండెస్ ఏ సమయంలో చనిపోయారు? ఎన్నాళ్ళుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు? శ్రీనివాస్, మాజీ కేంద్ర మంత్రి జార్జ్ ఫెర్నాండెస్ కొద్దిసేపు క్రితం ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. వాజ్పేయి ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రిగాను, విపి సింగ్ ప్రభుత్వంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిగాను పనిచేసినటువంటి జార్జ్ ఫెర్నాండెస్, 88 సంవత్సరాల జార్జ్ ఫెర్నాండెస్ ట్రేడ్ యూనియన్ నేతగా ఆయన ప్రసిద్ధి చెందారు. ట్రేడ్ యూనియన్ నేతే కాకుండా ఆయన ప్రముఖ జర్నలిస్ట్ గా కూడా ఆయన పేరు సంపాదించుకున్నారు. వ్యవసాయవేత్తగా, అదేవిధంగా రాజ్యసభ 9 సార్లు లోక్సభకు ఎంపిక కావడమే కాకుండా రాజ్యసభకు కూడా ఒకసారి ఎన్నికయ్యారు. జనతాదళ్ ఏర్పాటులో, జనతాదళ్ ఆవిర్భావంలో కీలక సభ్యునిగా కూడా ఆయన నిలిచారు. సమతా పార్టీ ఫౌండర్ గా ఆయన ప్రసిద్ధి చెందారు. సమతా పార్టీకి నేతృత్వం వహించారు. అంతేకాకుండా కేంద్రంలో పరిశ్రమ శాఖ, రైల్వే శాఖ, రక్షణ శాఖతో పాటు కమ్యూనికేషన్స్, సమాచార శాఖ బాధ్యతలను కూడా ఆయన పోషించినటువంటి పరిస్థితి. అయితే పలు వివాదాలు కూడా ఆయన్ను చుట్టుముట్టాయని చెప్పుకోవచ్చు. ఎల్టీటీకి ప్రముఖ మద్దతుదారుడుగా, సింపథైజర్ గా ఆయన ఉండటమే కాకుండా ఎల్టీటీకి సంబంధించి కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎల్టీటీకి బాగా మద్దతు ఇచ్చినటువంటి నేతల్లో ఫెర్నాండెస్ ఒకరని చెప్పుకోవచ్చు. తమిళనాడు నుంచి ఎల్టీటీకి వెళ్లే వాహన ఏవైతే షిప్పులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తనిఖీ చేయకుండానే ఎల్టీటీకి యథేచ్ఛగా పెట్రోల్, అదేవిధంగా ఇతర ఆయుధ సామాగ్రి అందజేసేందుకు కూడా ఈయన సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. తెహల్కా స్కామ్ లో కూడా జార్జ్ ఫెర్నాండెస్ పేరు బయటకు వచ్చింది. శవపేటికల స్కామ్ లో కూడా జార్జ్ ఫెర్నాండెస్ పేరు బయటకు వచ్చింది. మ్యాంగ్లూరు చెందినటువంటి జార్జ్ ఫెర్నాండెస్ 1946లో బెంగళూరుకి వెళ్లారు. అక్కడ ప్రీస్ట్ గా ఆయన ట్రైనింగ్ పొందారు. 1949లో బాంబేకి వెళ్లి అక్కడ సోషలిస్ట్ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ కు ఆయన బీజం వేశారు. ఆ తర్వాత ట్రేడ్ యూనియన్ లీడర్ గా ఆయన ఎదిగిన తర్వాత బాంబేలో 1950 నుంచి 1960 వరకు కూడా ఇండియన్ రైల్వేస్ లో పనిచేసేటప్పుడు బాంబేలో అనేక బంద్లు, హర్తాళ్లు, స్ట్రైక్లు చేసినటువంటి జార్జ్ ఫెర్నాండెస్ ఆ తర్వాత 1967లో సౌత్ బొంబాయిలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత ఎస్కే పాటిల్ పై ఘన విజయం సాధించారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా రైల్వే చరిత్రలో ఒక రైల్వే స్ట్రైక్ అన్నది ఎప్పుడు కూడా లేదు. కానీ 1974లో రైల్వే ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ నేతగా, అధ్యక్షునిగా ఉన్నప్పుడు 1974లో రైల్వే స్ట్రైక్ ను నిర్వహించినటువంటి ఘనత జార్జ్ ఫెర్నాండెస్ కుందని చెప్పుకోవచ్చు. ఇక రైల్వే చరిత్రలో అదే మొదటి స్ట్రైక్, అదే చివరి స్ట్రైక్ అని కూడా చెప్పొచ్చు. ఆ తర్వాత 1975లో ఎమర్జెన్సీ సమయంలో ఆయన అండర్ గ్రౌండ్ కి వెళ్లారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని కూడా ఆయన సవాల్ చేశారు. తర్వాత ఆయనపై 1976లో బరోడా డైనమైట్ కేసు కూడా ఆయనపై మోపబడింది. 1977లో ఏదైతే ఎమర్జెన్సీని ఎత్తేసిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో బీహార్ నుంచి, ముజఫర్ నగర్ లోని బీహార్ నుంచి ఆయన లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. ఆ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలోంచి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ కు సంబంధించినటువంటి పెట్టుబడులకు విదేశీ
పెట్టుబడులకు సంబంధించినటువంటి నియమాలను అతిక్రమించారంటూ IBM అదేవిధంగా కోకా కోలా కంపెనీలను భారతదేశం నుంచి బయటికి పంపివేసినటువంటి ఘనత కూడా ఆయనకి ఉంది. కొంకణ్ రైల్వే ప్రాజెక్ట్ ప్రముఖంగా రైల్వే చరిత్రలో కొంకణ్ రైల్వే ప్రాజెక్టు ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. ఆ కొంకణ్ రైల్వే ప్రాజెక్ట్ రావడానికి డ్రైవింగ్ ఫోర్స్ గా కూడా జార్జ్ ఫెర్నాండెస్ ఉన్నారు. తర్వాత 1989-90 వరకు కూడా రైల్వే మినిస్టర్ గా పనిచేశారు. NDA హయాంలో ఏదైతే వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు NDA హయాంలో డిఫెన్స్ మినిస్టర్ గా జార్జ్ ఫెర్నాండెస్ పనిచేశారు. డిఫెన్స్ మినిస్టర్ గా ఆయన ఉన్నప్పుడే కార్గిల్ వార్ కూడా జరిగింది ఇండియా పాకిస్తాన్ మధ్య. తర్వాత న్యూక్లియర్ టెస్ట్ పోఖ్రాన్ లో న్యూక్లియర్ టెస్టులు కూడా జార్జ్ ఫెర్నాండెస్ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఆయన ఈ పోఖ్రాన్ టెస్ట్ జరిగింది. కార్గిల్ వార్ కూడా జరిగింది. ఈ తర్వాత ఏదైతే బెరాక్ మిసైల్ స్కాండిల్ అదేవిధంగా తెహల్కా స్కామ్ వీటన్నిటిలో కూడా ఆయన పేరు బయటకు వచ్చింది. 9 సార్లు 1967 నుంచి 2000 వరకు కూడా 9 సార్లు లోక్సభకు ఎన్నికైనటువంటి జార్జ్ ఫెర్నాండెస్ ఈ రోజు తుది శ్వాస విడిచారు. అటు LTTకి సపోర్ట్ చేయడమే కాకుండా కాంగ్రెసీకులు బర్మా పోరాటానికి కూడా ఆయన మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. బర్మా, మయన్మార్ అదేవిధంగా అండమాన్ లో కూడా ఆపరేషన్ లీచ్ ఇన్సిడెంట్స్ కూడా కొంత ఆయనకు వివాదంగానే మారిందని చెప్పుకోవచ్చు. సిఐఐ ఫండింగ్ కూడా అంటే ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఏదైతే US గవర్నమెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సంబంధించినటువంటి ఫండింగ్ ను కూడా తీసుకొని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పనిచేశారన్న ఆరోపణలు కూడా ఆయనపై వచ్చాయి. మొత్తానికి ఆయన రక్షణ శాఖ రైల్వే శాఖగా మంత్రిగా పనిచేసినప్పుడు అనేక అజరాజరమైనటువంటి పనులు ఆయన చేశారని చెప్పుకోవచ్చు. కొంకణ్ రైల్వే ఇది కానీ ఏదైతే గతంలో ట్రేడ్ యూనియన్ నేతగా కూడా ఆయన చేసినటువంటి సేవలు రైల్వే చరిత్రలో నిలిచిపోతాయని చెప్పొచ్చు. శ్రీనివాస్.